ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. ప్రియారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము 7వ నెల 22వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. ఇలా మన జీవితాల్లో ఒక దాని మీద ఒక నిరీక్షణ అనేది మనకు ఉంటుంది. అంటే నిరీక్షణ అనగానే మనము అనుకున్న దానికోసం ఎదురు చూడటం. మరి ఒక నిరీక్షణ మన జీవితాల్లో ఉండి దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాం. మనం ఏ విషయంలో అయితే మనం అడుగుతున్నామో దాని విషయంలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి, ఇచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండాలని కూడా లేఖనాల ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. కాబట్టి దేనివల్ల అయితే నీవు నిరీక్షణ కలిగి ఉన్నావో, ఎదురు చూస్తున్నావో, ప్రభువుని అడిగావో, ఒకవేళ లేట్ అయిందని, ఒకవేళ మరి కృంగిపోకున్నట్లు, బలహీనపడుకున్నట్లు, ఒకవేళ విశ్వాసములో ఉండి తొలగిపోకున్నట్లు, దేవుని సన్నిధిలో మనం అడిగిన దాన్ని బట్టి నిరీక్షణ కలిగి మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు మరి గొప్ప దేవుడు మనకి ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాడు. అనేక మంది భక్తులు మరి ఆయన సన్నిధిలో నిరీక్షణ ఉంచారు. దేవుని వాక్యం అంటుంది, నిరీక్షణ లేని ఇతరులలో ఉండొద్దు అంటుంది. కానీ నిరీక్షణ కలిగి ఉండటం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు దేనివల్ల నిరీక్షణ కలిగి ఉన్నావో దానివల్ల మరి పొందుకుంటానని ఒక నిరీక్షణ, విశ్వాసం అనే జీవితంలో ఉంటున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం. ఎందుకంటే మరి నిత్య జీవనం గురించి ఒకవేళ నిరీక్షణ కలిగి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు ఉద్యోగం కోసం నిరీక్షణ కలిగి ఉండొచ్చు, రక్షణ ఎప్పుడు పొందుకుంటానని నిరీక్షణ కలిగి ఉండొచ్చు, నా వ్యాపారం అభివృద్ధి లేదా అంటే నిరీక్షణ కలిగి ఉంటాం. ఇంకా అనేకమైనటువంటి సందర్భాలలో మరి నిరీక్షణ అనేది మన జీవితంలో ఉంటుంది. ఎందుకంటే నిరీక్షణతోనే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, విశ్వాసంతోనే ప్రార్థన చేస్తూ ఉంటాం. అది వివాహ విషయంలో కానివ్వండి, కుటుంబ వ్యవస్థ విషయంలో కానివ్వండి, నిరీక్షణతో మనం ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు, విశ్వసించినప్పుడు దేవుని వాక్యం అంటుంది మరి ఈ విశ్వాసం అంటే సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోవద్దు. అంటే నాకు ఇంకా జరగదు అని అనుకోకండి. దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. దాని విషయంలో విశ్వాసంతో కనిపెట్టి ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపయేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దేవా, ఇదిగో తండ్రి, మరి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. దేవా తండ్రి, నేను వందనాలు. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచివంతులు నింపండి. దేవా, ఇదిగో తండ్రి, సరిహద్దులు సైనికులు మంచివంతులు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచివంతులు నింపండి. ప్రభా, ఇదిగో తండ్రి, ఎంతోమంది యవనస్తులు ఈ రోజున యువకులు చెడిపోతున్నారు. త్రాగుడు వల్లని, ప్రేమని ముసుగులో పడి, ప్రభా గంజా వలన, డ్రగ్స్ వలన, ప్రభా ఎంతో ఎన్నో విధాలుగా వాళ్ళు చెడిపోతున్నారు. దేవా, బిడ్డలు తండ్రి ఆత్మ నశించిపోకుండా మీరు రక్షించుకొని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు సంతోషం దయచేయండి. దేవ, ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. వారు చేస్తున్న ఉద్యోగులు మీ హస్తం తోడి ఉంచండి. రాకపోకలు మీ సహాయం దయచేయండి. చదువుకునే బిడ్డలు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. తండ్రికి స్తోత్రాలు ప్రభు, మీరు సహాయం చేయమని ప్రార్థనకి వందాలు తండ్రి. ప్రభా, ఇగో నన్ను ప్రభా తండ్రి యేసునికి వందాలు. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. ప్రభా, ఇగో తన గర్భఫలం గర్భించే సుఖమైన డెలివరీ తెచ్చింది. తల్లి బిడ్డ క్షేమం తెచ్చింది. దినమంతా కూడా ప్రభా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మేము తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.